నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరునాళ్లలో భాగంగా ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగించారు. ముందుగా ఆలయంలో అమ్మని ఎదుట అఖండ జ్యోతికి వేద పండితుల చేత పూజలు చేశారు. ఆలయ చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి, ఈవో ఆల శ్రీనివాసుల రెడ్డి చేతుల మీదుగా పూజలు జరిపించిన అనంతరం అఖండ జ్యోతిని ఆలయంలోని పరివార దేవతలకు చూపించి హారతులిచ్చారు. అఖండ జ్యోతిని చెంగాలమ్మ పాదాల చెంత ఉంచి హారతులు ఇవ్వడం జరిగింది. అనంతరం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి మూల విరాట్కు ఎడమ వైపున అఖండ జ్యోతిని ఉంచి ఆలయ వంశ పారంపర్య పూజారుల చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, మన్యముద్దు పద్మజ, బండి సునీత, నాయుడుకుప్పం నాగమణి, పెనుబేటి మారమ్మ తదితరులు పాల్గొన్నారు. తడమండలం మాంబట్టు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద డాక్టర్ మునుస్వామి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో కీర్తిశేషులు సమ్మన సంటయ్య, శ్రీమతి రామనాథమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు ఉభయకర్తలుగా వ్యవహరించి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు భక్తులకు అన్నదానం చేశారు. నాతరము కాకయున్నను నీతలం రంజిత శరణ జయ మంగళము నీకు సర్వేశ్వర, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వర. వెంకటరాయ శ్రీ వెంకటరాయ వాకు విజయ, జయ మంగళము నీకు శివాలయం కూడా అంతే చరిత్ర ఉంది. అయితే కొంతమంది మాత్రం కీర్తి చేసులుగా ఉంటారు అనే దాంట్లో ఇది ఒక నిదర్శనం. చాలామంది చనిపోయినారు మాకు చుట్టుపక్కల ప్రదేశాల్లో. కానీ సమ్మన సంటయ్య, శ్రీమతి రామనాథమ్మ గారు ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళు కూడా వైకుంఠంలోనో కాశీలోనో ఉంది ఈ కార్యక్రమాలన్నీ వింటా ఉన్నట్లెక్క. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ రోజు వచ్చినటువంటి టీము ఒక అద్భుతమైన టీం. అంటే మనం టీవీలో చూస్తూ ఉంటాం, మొదటి ఎవరు సెకండ్ ఎవరు అనేసి సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రేక్షకులు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వింటున్న ప్రేక్షకులు కానీ వీళ్ళిద్దరిలో ఫస్ట్ సెకండ్ ఎవరు నిర్ణయించలేకుండా పోయినారు. మేడం చాలా అద్భుతంగా రమ్యకృష్ణ ఆమె పేరుకు తగినట్టు ఆమె రూపం ఉండటంలో కాకుండా అన్నపూర్ణాదేవి ఆలయంలో పాడిందని వల్ల ఆమె ఆనందం రెండింతలైంది. ఆమె పాడుతూ ఒక మాట అన్నారు, ఇంత ఆనందం నాకు ఎప్పుడూ కలగలేదన్నారంటే నిజం. సులూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన స్నేహితులు అభిమానులు పండగ వాతావరణంలో జరుపుకున్నారు. డీజే మ్యూజిక్లు యువత కేరింతల మధ్య ఊరేగింపుగా వైసీపీ కార్యాలయంకు చేరుకున్న అనిల్ రెడ్డిని పలువురు వైసీపీ నేతలు అభిమానులు కార్యకర్తలు సన్మానించి సత్కరించారు. అనంతరం వై జంక్షన్లో జరిగిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, చెంగలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా బర్త్డే కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో జట్టి వేణు యాదవ్, వైసీపీ నాయకులు అలవల సురేష్, కౌన్సిలర్ నీజూరు రామకృష్ణారెడ్డి, అల్లూరు రమేష్ రెడ్డి, కృపారెడ్డి, ఐతా శ్రీధర్, మల్లిరెడ్డి, కాకి శ్రీరామూర్తి, భగవాన్ దాస్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పురస్కరించుకొని ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ చంద్రముని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులకు తగు సూచనలను సూచించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈసారి జరిగే తిరునాళ్లలో ప్రతి భక్తుడు ఉత్సవాలను ఆనందంగా తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటారని, అమ్మవారు తిరునాళ్లను గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఎన్నడూ జరిపించని విధంగా అంగరంగ వైభవంగా పగడ్బందీ ఏర్పాట్లతో చేస్తున్నట్లు, భక్తుల భద్రత కోసం ఉత్సవాలు జరిగే చోట
సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, ఈవో ఆల శ్రీనివాసుల రెడ్డి, ఎంఆర్ఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్, సిఐ సోమయ్య, వైసీపీ నేతలు కలత్తూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిసెప్షన్ కమిటీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో ఆర్మీ బంగ్లాతో రిసెప్షన్ కమిటీతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్లి దర్శనం ఏపీ పార్కింగ్ పెట్టారు. అక్కడ కార్లు లోపల ఎంటర్ అవ్వాలంటే అవునులే అక్కడ పోవాల్సిన కార్లు దీంట్లో దూరే. ఓం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దాదాపు 3 నెలల ముందు అంటే మార్చి 1వ తేదీన బ్రహ్మోత్సవాలు చేయాలని నిర్ణయించడం, ఆ రోజు నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా చేయాలి, ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు ఉండకూడదు, వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి అందరూ ఉద్యోగస్తులైతేమి, మన బోర్డు మెంబర్లు అయితేమి అందరూ కూడా కష్టపడి పనిచేసి మ్యాక్సిమం మనం ఏవైతే చేయాలనుకున్నామో అవన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో బ్రహ్మోత్సవాలకి మనకి స్థలం తక్కువ ఉండేది, ఆ స్థలంలో చేసుకోవాలంటే భక్తులకు ఇబ్బందిగా ఉండేది. ఈ బ్రహ్మోత్సవాలని భక్తులందరూ కూడా తిలకించే అవకాశం లేదు గతంలో. ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మోత్సవాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో ఏం జరుగుతున్నాయి, మహిషాసుర మర్దన కానీ తెప్పోత్సవం కానీ ప్రతి ఒక్కరూ తిలకించేదానికి వీలు ఏర్పాటు చేశాం. తెప్పోత్సవానికైతే కాళంగి నదికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరం క్లియర్ చేసి ఎంతమంది భక్తులు వచ్చినా అక్కడ నిల్చుకొని తెప్పోత్సవాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిషాసుర మర్దన కూడా ఒక ఎత్తుగా ఒక రోడ్డు ఫామ్ చేసి ఆ రోడ్డు మీద జరిపినట్టయితే ఎక్కడి నుంచి భక్తులు చూసినా ఆ మహిషాసుర మర్దనం కనబడేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు సాధ్యమైనంత వరకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంకా కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా వచ్చేటటువంటి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సూలూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిపించడానికి మరి ఆలయ చైర్మన్ గారు అయితేనేమి మరి వాళ్ళ కమిటీ అంతా కూడా నిర్ణయించడం, దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం. మరి ఈరోజు ఈ తిరునాళ్ళని భక్తులకి ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా అమ్మవారి తిరునాళ్ళని అంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ఏదైతే చర్యలు తీసుకోవాలో వాటన్నిటినీ జరిపించడానికి మరి చైర్మన్ గారు బాలచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆర్డీఓగా చంద్రమణి గారి పర్యవేక్షణలో అధ్యక్షతన ఈరోజు అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ఏ డిపార్ట్మెంటు ఏ పనులు చేయాలి, మరి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, త్రాగునీరు విషయంలో అయితేనేమి, పారిశుద్ధ్యం విషయంలో అయితేనేమి, మరి త్రాగునీరు విషయంలో అయితేనేమి,
మరి ఎలక్ట్రిసిటీ విషయంలో అయితేనేమి, ఫైర్ విషయంలో అయితేనేమి, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఎలాంటి భక్తులకి ఎవ్వరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా సమన్వయంతో ఏ విధంగా ఈ బ్రహ్మోత్సవాలని జరిపించాలో ఇది 3వ మీటింగు. ఈ 3వ మీటింగ్లో ఫైనల్గా ఏ డిపార్ట్మెంట్కి ఏ పనులు చేయాలో అవన్నీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే అమ్మవారి తిరునాళ్ళని గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఎన్నడూ జరిపించని విధంగా అంగరంగ వైభవంగా చాలా పకడ్బందీ ఏర్పాట్లతో చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సులూరుపేటలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో దేవల మహర్షి జయంతిని పురస్కరించుకొని వైసీపీ నేతలు ఎంఎం శ్రీనివాసులు వారి సతీమణి ఎంఎం పద్మజ ఆధ్వర్యంలో వారి ఇంట దేవల మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య చేతుల మీదుగా దేవల మహర్షి చిత్రపటానికి పూలు వేసి హారతి ఇచ్చారు. అనంతరం మన్యముద్దు శ్రీనివాసులు, మన్యముద్దు పద్మజ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్ పముజుల విజయలక్ష్మి, కాళహస్తి బాబురావు, హనుమాన్ ఆలయం చైర్మన్ ఐతా శ్రీధర్, అలవల సురేష్, మునిరాజా, గోగుల తిరుపాలు, కాకి శ్రీరామూర్తి, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విచ్చేస్తున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసి ఉన్న సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సులూరుపేటలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి పాల్గొని జేపీ నడ్డా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ నెల 10వ తారీఖు మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు శ్రీకాళహస్తిలో బహిరంగ సభను నిర్వహించడానికి ప్రయత్నంలో భాగంగా సుళ్ళూరుపేట కార్యవర్గము సుళ్ళూరుపేట రూరల్ కార్యవర్గము సమావేశం ఏర్పరచుకొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కావాల్సిన విషయాలు చర్చించుకోవడం రోజులను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సురేందర్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన ఈ సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 8 నుండి 14 వరకు అంగరంగ వైభవంగా జరుగునున్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయంను మరియు ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. 7 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టాలని, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టే ప్రాంగణం మొత్తం భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దగ్గర నుంచి పనులను పరిశీలిస్తున్నారు. మనం వాడేసి డోనర్ క్లాస్ వాళ్ళు యాంకర్స్ వాళ్ళకి ఆడుతున్నాం కదా కనబడతాం ఏమీ తెలియదు పిల్లలు కాబట్టి SS న్యూస్ ఇంతటితో సమాప్తం.